నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహారాష్ట్రలో ఘోర దుర్ఘటన, విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం. ఏపీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు, ఫిబ్రవరి 14న రాష్ట్ర బడ్జెట్. కూటమిని విడగొట్టే ప్రయత్నాలు, పార్లమెంటరీ కమిటీ వర్క్షాప్లో మంత్రి లోకేష్ వెల్లడి. ఏపీలో విచిత్ర వాతావరణం, మారుతున్న ఉష్ణోగ్రతలు. తిరుపతిలో నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఆకస్మిక తనిఖీలు, మురుగునీటి కాలువల నిర్వహణపై మండిపాటు. ఘనంగా గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు, గోవింద నామస్మరణతో మారుమ్రోగిన పుష్కరిణి. ఏపీ మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ టీడీపీ పార్లమెంటరీ కమిటీ వర్క్షాప్లో కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. కూటమిని విడగొట్టే కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ శాశ్వతం అనే విషయాన్ని కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని లోకేష్ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అలకలు వహించవద్దని, అలా చేయటం కోవిడ్ కంటే ప్రమాదకరమైన జబ్బుతో సమానమని ఆయన హెచ్చరించారు. అలకల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పార్టీ కార్యకర్తలు నష్టపోతారని లోకేష్ అన్నారు. వాట్సాప్ వాడుతున్నారు, అవునా కదా? నెట్ఫ్లిక్స్ వాడతారు, లేదంటే అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్ వాడతారు, అమెజాన్ వాడతారు, బ్లింకిట్, ఇవన్నీ కూడా కొత్త వచ్చినాయి, అవన్నీ మీరు వాడతారు. కానీ మై టీడీపీ వాడమంటే మటుకు టెక్నాలజీ అవసరమా అంటారు. పార్టీ కూడా టెక్నాలజీతో జోడించాం. బూత్ దగ్గర నుంచి మీరు చెక్ చేసుకోండి, కమిటీలని కరెక్ట్ గా మెజర్ చేద్దాం. ఎవరైతే పని చేశారో వాళ్ళనే ప్రోత్సహించాలి. పార్టీ గుర్తించాలంటే ఈ వ్యవస్థ పర్ఫెక్ట్ గా ఉండాలని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలియజేస్తున్నా. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి అంబుమణి రామదాసు, హీరో ధనుష్ కుటుంబ సభ్యులు స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. నగరంలోని అన్ని మురుగునీటి కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆయా వార్డుల ఇన్ఛార్జ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య సిబ్బందిని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికలో వచ్చిన వినతుల పరిష్కారంలో భాగంగా 18వ వార్డులోని మారుతినగర్, న్యూ మారుతినగర్, అమరావతి నగర్ తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి పరసారత్నం అధికారులతో కమిషనర్ పర్యటించారు. ఏమ్మా, మీ ఇంటికి చెత్త వాహనం వస్తోందా? మురుగునీటి కాలువలు శుభ్రం చేస్తున్నారా? దుకాణాల్లో ప్లాస్టిక్ వినియోగిస్తున్నారా అని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మురుగునీటి కాలువల్లో ప్రజలు చెత్త వేయరాదని తెలిపారు. కాలువల్లో చెత్త వేయటం వలన పేరుకుపోయి నీరు రోడ్లపైకి వచ్చి అపరిశుభ్రంగా ఉంటుందని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లోని మురుగునీటి కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోకుండా శుభ్రం చేయాలని తెలిపారు. రోడ్లపైన ఏర్పడిన గుంతలను పూడ్చాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో ప్రజలకు అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను సూచించారు. దోమలు ప్రబలకుండా ప్రతిరోజు పాగింగ్ చేయాలని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్, డిఈలు మహేష్, మధు, శిల్ప, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఇంటర్, పాలిటెక్నిక్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కొనియాడారు. ఇక్కడ బాలురు జరుగుతుంది. ఇది 13 జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయ వేదికగా కూడా బాలురకు, బాలికలకు స్పోర్ట్స్ అండ్ మిడ్ గేమ్లో చాలా ఉపయోగపడుతుందనేసి కూడా, దోహదపడుతుందనేసి కూడా చేపడుతున్నాము. ఈ వాలీబాల్ ఈ పోటీలలో కూడా ఉమ్మడి జిల్లాలో అథ్లెటిక్, చదరంగం, వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, సింగిల్స్ అండ్ డబుల్స్, బ్యాడ్మింటన్, సింగిల్స్ అండ్ డబుల్స్, బాల్ బ్యాడ్మింటన్,
ఖోఖో పోటీలు, పలు రకమైన పోటీలు కూడా ఈ యొక్క మూడు రోజులు 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 3 రోజుల పాటు ఈ యొక్క మంచి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కార్యక్రమం జరుగుతుంది. ఇది పిల్లల భవిష్యత్తుకు, వాళ్ళ ఔన్నత్యానికి, వాళ్ళ ఎదుగుదలకు, వాళ్ళ స్పోర్ట్స్ యొక్క చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా పిల్లలకు చాలా అవసరం. మానసికంగా ఉల్లాసంగా ఉండాలనుకుంటే స్పోర్ట్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. కూటమి ఎమ్మెల్యేల అశ్లీల అనైతిక చర్యలకు నిరసనగా నగరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా నాయకత్వంలో నగరి ఏజేఎస్ కళ్యాణ మండపం ఎదుట జాతీయ రహదారిపై రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప పాల్గొని కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ మహిళలపై నేరాలు చేస్తున్న కీచక ఎమ్మెల్యేలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే నేరస్తులను కాపాడే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, అన్యాయం జరిగితే న్యాయం చేయలేని దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వం చేరుకుందని విమర్శించారు. ఇలాంటి కీచక ఎమ్మెల్యేలను కొనసాగించడం రాష్ట్రానికి అవమానమని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ఈ నిరసనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఎస్ఆర్ జూనియర్ కాలేజ్లో విద్యార్థి ఆత్మహత్య వెనుక పలు అనుమానాలు ఉన్నాయని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి రూరల్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ వద్దకు బీఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తులసిరెడ్డి బంధువులు చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. కళాశాల యాజమాన్యం అధిక ఒత్తిళ్లు కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడ్డారు. హాస్టల్లో నాణ్యత లేని ఆహారాన్ని అందజేస్తూ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, అధికారులు కళాశాలలో జరుగుతున్న తంతును పట్టించుకోకపోవటం వల్లే ఇటువంటి ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఫీజులు చెల్లించి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు నాంది వేసేందుకు తల్లిదండ్రులుగా తాము కష్టార్జితాన్ని చెల్లించినప్పటికీ విద్యార్థిపై ఒత్తిళ్లు తీసుకురావటం సమంజసం కాదని, కాలేజీలో సరైన సౌకర్యాలు, సదుపాయాలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు కళాశాలను సీజ్ చేయాలని మండిపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పట్టణంలోని పురాతన కట్టడాల పరిరక్షణపై స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రత్యేక దృష్టి సారించారు. చంద్రగిరిలోని అతి పురాతనమైన బ్రహ్మంగారి ఆలయ కోనేరు పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో పూర్వీకుల కాలం నాటి ఈ చరిత్ర గల కోనేరు కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. కోనేరు చుట్టూ పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడమే కాకుండా మెట్లు మరియు గోడలు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, ఆలయ కమిటీ సభ్యులు కోనేరుకు మరమ్మతులు చేయించాలని ఎమ్మెల్యే పులివర్తి నానిని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పులివర్తి నాని వెంటనే పనులు చేపట్టాలని అధికారులను గతంలోనే ఆదేశించారు. ఆదేశించడమే కాకుండా తాను కూడా కార్మికులతో కలిసి పనిచేసి వాళ్లలో ఉత్తేజాన్ని నింపారు. మన భావితరాల వారికి మన పూర్వీకుల చరిత్ర, పురాతన కట్టడాలు తెలియజేయాలన్న భావనతోనే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. కోనేరు పరిసరాల పరిశుభ్రత, పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కోనేరు లోపల మరియు చుట్టుపక్కల పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమం జరుగుతోంది.
అనంతరం కోనేరు నిర్మాణానికి అవసరమైన సివిల్ పనులను పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. చారిత్రక కట్టడాలను కాపాడుకోవటం మన అందరి బాధ్యత. ఎమ్మెల్యే చొరవతో జరుగుతున్న ఈ పనుల పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోవిందరాజస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా 3వ రోజు బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తెప్పపై విహరించారు. అనంతరం ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. పుష్కరిణిలో స్వామివారు 5 చుట్లు తిరిగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా గురువారం ఆండాల్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. తెప్పోత్సవాల్లో శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ శ్రీ నారాయణ చౌదరి, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భూ కబ్జాదారులు ఆగడాలు రోజురోజుకి ఎక్కువ అవుతోంది. ఏ పార్టీ జెండా రూలింగ్ ఉంటుందో ఆ పార్టీలో చేరడం, భూ కబ్జాలకు పాల్పడడం, వారికి మద్దతుగా పార్టీ నాయకులు మద్దతు ఇవ్వటంతో పాటు రెవెన్యూ అధికారులను చేతిలో పెట్టుకొని ఎన్నో ఏళ్లుగా రైతులు పట్టాలు, పాస్బుక్ పెట్టుకొని పండిస్తున్న భూములను రాత్రికి రాత్రి భూ కబ్జాదారులు తమ పేరిట మార్చుకోవడమే కాక రైతులపై దాడికి పాల్పడిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామాపురంకు చెందిన అర్జున్ రెడ్డి కుమారులు చంద్రశేఖర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి గతంలో వైకాపా పార్టీలో ఉండి భూ కబ్జాలకు పాల్పడేవారు. ప్రస్తుతం కూటమి పాలన వచ్చేసరికి తదేపా పార్టీ కండువా కప్పుకొని అదే తరహాలో దౌర్జన్యాలు, ఎక్కడ భూమి ఖాళీ ఉంటే ఆ భూమి మీద కన్ను వేయటం, ఆక్రమించుకోవటం చేస్తున్నారు. రామాపురంలో కాపురం ఉంటున్న సుగుణ వైఫ్ ఆఫ్ ఈశ్వర్ రెడ్డి 1966 నుండి రికార్డు ఉన్న సర్వే నంబర్ 169/9Bలో 35 సెంట్లు భూమిని 20 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసి పట్టా, పాస్బుక్ వీరి పేరిట మార్చుకొని అప్పటి నుంచి పంటలు పండించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. భూమికి పక్కా హద్దులో ఉన్న వ్యక్తులు దాసర అర్జున్ రెడ్డి మరియు అతని కుమారులు చంద్రశేఖర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి రాజకీయం అడ్డుపెట్టుకొని రెవెన్యూ అధికారులను, సిబ్బందిని చేతిలో పెట్టుకొని భూమిని వారి పేరిట మార్చుకున్నారు. దంపతులపై వారం క్రితం దౌర్జన్యంగా రౌడీ మూకలను పెట్టుకొని తరిమి కొట్టించారు. ఒక మహిళ అని కూడా చూడకుండా అతి దారుణంగా చితకబాది తమ పొలంలో నుండి బయటకు గెంటేశారు. స్థానిక రామచంద్రాపురం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా కబ్జాదారులకు మద్దతుగా ఎస్ఐ భక్తవత్సలం బాధితుల పట్ల అమర్నాథ్గా మాట్లాడి నోరు మూసుకొని బయటకు వెళ్లమంటూ, లేకుంటే క్రిమినల్ కేసులు పెట్టి లోపల వేస్తామని బెదిరించారని బాధితులు తెలిపారు. రెవెన్యూ కార్యాలయానికి పోగా సెక్రటరీ, వీఆర్ఓ భూ కబ్జాదారులతో కుమ్మక్కై రికార్డు మీకు సంబంధం లేదని, వారి పేరిట ఆన్లైన్లో ఉందని హేళనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దిక్కుతోచక తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని బాధితులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని స్థానిక తిరుచానూరు పోలీస్ స్టేషన్కు బాధితులను తీసుకెళ్లి సిఐ సునీల్ కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఎంఆర్పల్లిలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ మీ రికార్డులు తప్పు, మా సమయం వృధా చేసినందుకు మీ పైన క్రిమినల్ కేసులు పెడతామని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మేము ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగటం లేదంటూ రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూమి ఎలాగైనా తమకు చెందే విధంగా చర్యలు తీసుకోవాలని బోరున విలపిస్తున్నారు. సమస్యపై కలెక్టర్కు మొరపెట్టుకుందామని వెళితే కనీసం గేట్ లోపలికి కూడా అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. ఏ డాక్యుమెంట్స్ లేని వాళ్ళు మాత్రం వాళ్ళు రాజకీయ పరంగా వాళ్ళు చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. వైసీపీలో ఎంత ఇబ్బంది పెట్టినారు మమ్మల్ని, మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చే కాడికి వాళ్ళే జంప్ అయిపోయినారు. మేము ఆ మారి ఏం చేయలేదు, మేము కష్టపడుకొని తీసుకున్నాం, మేము అప్పు చేసి తీసుకున్నాం. మేము ఆవులు పెట్టుకొని పాలు పిండుకుంటాం. మేము అందరి మారి మేము మోసాలు చేసి తీసుకోలేదు. వాళ్ళు మా పొలాన్ని కబ్జా చేసుకొని మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టేది అవసరమా? నిన్న కూడా మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేస్తుంటే, మేము చేస్తూ ఉంటే అక్కడ కూడా పోలీసు వాళ్ళు తీసుకొని పోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టి తప్పుడు మాటలు మాట్లాడి వాళ్ళు మమ్మల్ని ఇచ్చేసినారు. వాళ్ళు
ఎక్కడ పోయినా మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? మాకు న్యాయం కావాలి సార్. మాకు మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, అందరికి ఇస్తాం, అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాం. వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా చూడండి. మీరంతా రెవెన్యూ అధికారులు అందరూ రండి, సర్వే వాళ్ళతో కూడా రండి, అందరూ వచ్చి మా పొలం మాకు తీసేయండి. రేణిగుంట గ్రామ పంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై పంచాయతీ కార్యదర్శి రమేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేణిగుంట పంచాయతీ పరిధిలో దాదాపు 20 వాటర్ ప్లాంట్లు నడుస్తున్నాయని, అందులో నిబంధనలు పాటించని 12 ప్లాంట్లకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. రేణిగుంట గ్రామ పంచాయతీలో దాదాపు ఒక 20 దాకా వాటర్ ప్లాంట్స్ ఉన్నాయని తెలియపరుచున్నారు. సో వాటన్నిటికీ చాలా వరకు నోటీస్ ఇచ్చున్నాము. ఒక 7 రోజులు టైం పెట్టి వాటన్నిటిని కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అప్రూవల్స్ ఏమైతే ఉన్నాయో, పంచాయతీ నుంచి ఏమైతే తీసుకున్నారో దాని అన్నింటిని తీసుకొని రావాల్సింది ఒక 7 రోజులు టైం పెట్టి అందరికీ ఇచ్చున్నాము. ఇప్పటి వరకు కూడా ఎవరు మా దగ్గరికి ఆఫీస్ కాడికి ఎవరు ఇంతవరకు రాలేదు. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని పరిశీలిస్తాము. అట్లా లేదు, తగు చర్యలు తీసుకోబడుతుంది. వాళ్ళు ఇంకొక 2 రోజులు చూస్తున్నాము. ఒకవేళ వచ్చారంటే చూసేస్తాం, ఒకవేళ రాలేదంటే కూడా దానిపైన ఏదైతే చర్యలు తీసుకోవాలో అది రూల్ ప్రకారం ఖచ్చితమైనటువంటి చర్యలు కూడా వాళ్ళపైన తీసుకుంటాం. 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా వాహన డ్రైవర్లకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తెలిపారు. తిరుపతి కరకంబాడి మార్గంలోని జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఎల్ఎల్ఆర్ డ్రైవింగ్ లైసెన్స్కు విచ్చేసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ హెవీ వాహనాలు నడిపే డ్రైవర్లను దృష్టిలో ఉంచుకొని వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఈసీజీ వంటి పరీక్షలను డ్రైవర్లకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మురళీమోహన్, డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ మీడియాతో మాట్లాడుతూ వాహనాన్ని నడిపే సమయంలో డ్రైవర్ ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే ప్రయాణికులకు సరైన గమ్యస్థానాన్ని చేర్చగలరనే గొప్ప ఉద్దేశంతో తాము ఈ వైద్య చికిత్సలను అందించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా డ్రైవర్లు విధిగా మెడికల్ టెస్టులు చేసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని గుర్తు చేశారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఇప్పటికే రహదారి భద్రత అవగాహన సదస్సులు చాలా వరకు నిర్వహించున్నాము. ఆ కార్యక్రమాలు కాకుండా రవాణా శాఖాధికారి కార్యాలయంలో ఈరోజు అలాగే నిన్న కూడా మేమంతా కూడా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిఎన్ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మా యొక్క రహదారి భద్రత వైద్యురాలు వారి సిబ్బందితో మేము ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించున్నాము. ఇక్కడ పలు రకాల వాహన డ్రైవర్లు, ముఖ్యంగా మ్యాక్సీ క్యాబులు, అట్లాగే ట్యాక్సీ డ్రైవర్లు, ఈ విద్యాసంస్థల బస్సుల డ్రైవర్లు, వీరందరికీ కూడా మేమంతా కూడా ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యంగా ఉంటేనే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో అందరికి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాము. వీటిలో బీపీ, షుగరు, ఈసీజీ కూడా తీయడం జరుగుతూ ఉంది. ఈ 2-3 రోజుల్లో కూడా మిగతా వాళ్ళు కూడా ఇక్కడ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాం. ఇది మంచి ఉద్దేశంతో చేరిన హెల్త్ క్యాంపు. చాలా డ్రైవర్లు చాలామంది స్ట్రెస్ గురయ్యి టెన్షన్ ఎక్కువైపోయి బీపీ, స్ట్రోక్ రావడము, ఇవన్నీ హార్ట్ అటాక్ రావడం, హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రమాదాల నివారణ చేయాలంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేయగలం. కాబట్టి డ్రైవింగ్ కూడా బాగా చేయగలం. కాబట్టి ఈ అవకాశాన్ని ఇక్కడ ఉండే డ్రైవర్స్, ట్రక్ డ్రైవర్లు, తర్వాత ఈ సిబ్బందులు కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుచున్నాము. అన్నా క్యాంటీన్లను పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం ముత్యాలరెడ్డిపల్లి వద్ద గల అన్నా క్యాంటీన్ను కమిషనర్ తనిఖీ చేశారు. ఎన్ని టోకన్లు ఇచ్చారు, ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. ఆహార పదార్థాలను నాణ్యతతో నిర్ణీత సమయంలో పంపిణీ చేయాలని తెలిపారు. శుభ్రమైన తాగునీరు అందించాలని అన్నారు. ఆహార పదార్థాలు వృధా చేయకుండా తగినంత మాత్రమే తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టోకెన్ మాత్రమే ఇవ్వాలని సూచించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ తదితరులు ఉన్నారు. రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు.
రైతాంగానికి అన్ని రకాలుగా చేయూతను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. చంద్రగిరి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం, నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నానికి జిల్లా, మండల స్థాయి అధికారులు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్, కమిటీ సభ్యులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నాని నూతన కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, రైతులకు మద్దతు ధర, మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ సౌకర్యాలు మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సామాన్య, పేద, మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ మెడికల్ నర్సింగ్ కళాశాలలను రద్దు చేయాలని సమతా సైనిక్ దళ్ సభ్యులు సుబ్బు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి అంబేద్కర్ భవన్లో సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లాలోని అన్ని విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే అధికంగా ప్రైవేట్ మెడికల్ కళాశాలలో విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి నారా లోకేష్ తక్షణమే మెడికల్ నర్సింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు రెచ్చగొట్టి ఈరోజు ప్రభుత్వంపై కుసుగొలిపేటువంటి పద్ధతులు ఈరోజు నర్సింగ్ కళాశాల వచ్చాయి. మనం చూసాం గత వారం 10 రోజులుగా కూడా ఈ నడుస్తూ ఉంది. ఈరోజు లక్షల రూపాయలు, ఒక్కొక్క కాలేజీ లక్షల రూపాయలు వసూలు చేసుకొని కూడా ప్రభుత్వం మళ్ళీ మాకు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్తుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు గతంలో ఎలా ఉన్నా కానీ గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి లోపాలను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం పైన చొప్పించడానికి ప్రైవేట్ కళాశాల యాజమాన్యమే ఈరోజు విద్యార్థులు రెచ్చగొట్టే పద్ధతిలో ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత కరెక్ట్ టైంకి విద్యార్థులకి రియంబర్స్మెంట్ ఇస్తున్నా కానీ ఇలాంటి చెడ్డ పురుగులైనటువంటి ప్రైవేట్ నర్సింగ్ కళాశాల యాజమాన్యాలు ఈరోజు విద్యార్థులు రెచ్చగొట్టి రోడ్డుపైకి పంపిస్తాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హాస్టల్లో ఉంటేనే మీకు కన్వీనర్ కోటా సీట్ ఇస్తాము, లేకుంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పి డిమాండ్ పెడతా ఉంది. హాస్టల్ అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగతానికి సంబంధించింది. ఈరోజు ప్రభుత్వం రన్ చేస్తూ ఉంది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు చెందినని చెప్పి ప్రైవేట్ యాజమాన్యాలు కూడా గుర్తించి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసి వాళ్ళ యొక్క బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కూడా తెలియజేస్తున్నాం. 4 లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగించాలని సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు నేతలు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక సంఘాల సమ్మె జయప్రదానికి బుధవారం సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు అత్యంత ప్రమాదకరమైనవని వివరించారు. కార్మికులు లేబర్ కోడ్లు, న్యాయస్థానాల ద్వారా న్యాయం పొందే హక్కును ఇవి నిరాకరిస్తాయన్నారు. కనీస వేతనాలను ఇకపై కేంద్రమే నిర్ణయిస్తుందని, లేబర్ కోడ్లలో ఎక్స్గ్రేషియాకు స్థానం లేదని తెలిపారు. కంపెనీల బ్యాలెన్స్ షీట్ అడిగే హక్కు కార్మిక సంఘాలకు, కార్మికులకు లేకుండా పోతుందని చెప్పారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ వంటి కార్మికుల హక్కులు నిర్దాక్షిణ్యంగా కాలరాచి వేయబడతాయన్నారు. బ్రిటిష్ కాలం నుండి ఈరోజు 8 గంటల పని అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చగా కార్మిక వర్గంలో ఉంది. అంటే 8 గంటలు అంటే ప్రపంచంలోనే 139 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి 8 గంటల పని విధానం పూర్తిగా రద్దయ్యి 10-12 గంటలు పైగా పని చేయాలి అనేటువంటి రీతిలో ఈరోజు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రభుత్వాలు కూడా మామూలుగా కార్మిక వర్గం ఈ లేబర్ కోడ్ల వల్ల 8 గంటల పని 10 గంటల పైగా పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మనం పోరాడి సాధించుకున్న హక్కులు మనం కోల్పోతున్నాము. కేంద్రంలో గత 14 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే బ్రిటిష్ కాలం నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత పోరాడి మొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గ సమావేశం జరిపి 8 గంటల పని విధానం అక్కర్లేదు, మహిళలు కూడా రాత్రిపూట షిఫ్టుల్లో పనిచేయాలని ఏ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా యావత్ కార్మిక వర్గం పోరాడాల్సిన అవసరం ఉందని, అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని ఉద్యోగ కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని చిత్తూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఏఎస్ మనోహర్, పూతలపట్టు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు లలితకుమారి సూచించారు. చిత్తూరు నగర శివారులోని యాదమరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్ట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కత్తి లక్ష్మీ నరసింహ రైస్ అండ్ ఫీడ్ మార్ట్ను సంబంధిత మాజీ ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం ద్వారా వినియోగిస్తున్న ఆహార ఉత్పత్తుల కారణంగా ప్రజలు దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. వీటిని అధిగమించాలంటే సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల వాడకమే శరణ్యమన్నారు. యాదమరి, బంగారుపాళ్యం, చిత్తూరు, గుడిపాల మండలాల రైతులు ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అందరికీ అనుకూల ప్రదేశమైన యాదమరి చెక్పోస్ట్ వద్ద బియ్యం, క్యాటిల్ ఫీడ్ మార్ట్తో పాటు సేంద్రియ ఎరువులతో పండిస్తున్న కూరగాయల విక్రయశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ట్రాఫిక్ రద్దీగా ఉండే చిత్తూరు లాంటి ప్రాంతాల్లో కాకుండా లోడింగ్ అన్లోడింగ్కు అనుకూలంగా ఉండే ప్రాంతంలో రైస్ ఫీడ్ మార్ట్ ఏర్పాటు చేసిన మార్ట్ నిర్వాహకులు కత్తి నరసింహారెడ్డి, కత్తి భరత్ సింహారెడ్డి, కత్తి భార్గవ సింహారెడ్డిలను మాజీ ఎమ్మెల్యేలు మనోహర్, లలితకుమారి అభినందించారు. అందరికీ ఆమోదయోగ్యమైన ధరలతో నాణ్యమైన ఉత్పత్తులను కొనుగోలు చేసి నిర్వాహకులను ఆదరించాలని వారు ఆ సందర్భంగా వినియోగదారులను కోరారు. కాగా ఈ కార్యక్రమంలో యాదమరి మండలాధ్యక్షులు చొక్కా సురేష్ బాబు, పెద్ద ఎత్తున వినియోగదారులు పాల్గొన్నారు. అలాగే కూరగాయలు, ఆర్గానిక్ కూరగాయలు కూడా పండించినటువంటి తీసుకొచ్చి ఇక్కడ ఓపెన్లోనే పెట్టి అమ్మడం చాలా సంతోషించిన విషయం. ఎందుకంటే నరసింహారెడ్డి చిన్నప్పటి నుంచి కూడా కూరగాయల పైన పండించేవాడు, అమ్మేవాడు, ఎంతో కష్టపడి పైకి వచ్చినట్లయితే అలాంటి వ్యక్తి ఇక్కడ ఈ కార్నర్లు అంటే ఒక యాదమూరు సెంటర్ ఇది ఏర్పడింది. ఇక్కడ రైతులకు కానివ్వండి, వచ్చే ప్రజలకి, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులకి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఈ అంగడిని ఈ షాప్ని ప్రారంభించడం జరిగింది. అందరూ అందుబాటులో ఉంటుందండి. అందరూ కూడా దయచేసి ఇక్కడ వచ్చి తీసుకోండి. ఆర్గానిక్ కూరగాయలు వచ్చి మన పొలంలో నుంచి పండించి తీసుకొచ్చి ఇస్తున్నాము. బయట నుంచి తీసుకొని రాకుండా ప్రోటీన్స్ మంచిగా ఉండాలా, అంతా బాగుండాలా అని చెప్పి ఆర్గానిక్ అనేది వాడుతున్నాం అన్నమాట. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంగరంగ వైభవంగా రథోత్సవం గోవింద నామస్మరణతో మారుమ్రోగిన తిరుపతి మాడవీధులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తులను కటాక్షిస్తూ ముందుకు సాగిన రథోత్సవం రాత్రి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,70,730 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 15,330 రూపాయలు. వెండి 1 కేజీ ధర 3,77,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 382 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహారాష్ట్రలో ఘోర దుర్ఘటన, విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం. ఏపీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు, ఫిబ్రవరి 14న రాష్ట్ర బడ్జెట్. కూటమిని విడగొట్టే ప్రయత్నాలు, పార్లమెంటరీ కమిటీ వర్క్షాప్లో మంత్రి లోకేష్ వెల్లడి. ఏపీలో విచిత్ర వాతావరణం, మారుతున్న ఉష్ణోగ్రతలు. తిరుపతిలో నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఆకస్మిక తనిఖీలు, మురుగునీటి కాలువల నిర్వహణపై మండిపాటు. ఘనంగా గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు, గోవింద నామస్మరణతో మారుమ్రోగిన పుష్కరిణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.